1955 ఫిబ్రవరి సంచిక నుండి చందమామ కథ సమయస్ఫూర్తి తెలివితేటలకు సంబంధించినది. నిజమైన పులి కానీ అన్నీ మనిషి బుద్ధులు. అవి మాట్లాడుకుంటాయి. సాధారణంగా మనిషిని పులితో పోలుస్తారు. పులి లాంటి మనిషి, ధైర్యం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే డబ్బు సంపాదన పులి స్వారీ లాంటిది. చెట్టుపై నుండి పడిపోయే వ్యక్తి భయంతో అరుస్తాడు, రక్షించమని. కానీ దీనికి వ్యతిరేకం తెలివైన వ్యక్తి మాట్లాడే పద్ధతి. ఈ కథలో మనిషి మాటలు పులికి అర్థమవుతున్నాయి. పులులు అనుకుంటున్నాయి డబ్బుకు దాసోహం అన్న మనిషి కంటే భయంకరమైన క్రూరమైన జంతువు సృష్టిలో ఇంకొకటి లేదు అని. మరి అది ఏమిటో కథలోకి వెళ్ళి విందాము. కథ పూర్తిగా వినండి. పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం ఎక్కువగా ఉండేది. అవి ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని, నగలను గుహలలో దాచిపెడుతూ ఉండేవి. పేరుకు అవి పులులు మాత్రమే, కానీ అన్నీ మనిషి బుద్ధులు. ఈ పులులు అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. అందులో ఒక మంగలి ఉండేవాడు. వాడు పెద్దవాడే కానీ సమయస్ఫూర్తి, సాహసం కలవాడు. పట్టపగలు పులులు నిద్రపోతాయి గనక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము, ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని అతనికి ఆలోచన తట్టింది. చూసారా మనిషి బుద్ధి? కష్టమైన నష్టమైన ధనాన్ని మాత్రం వదులుకోకూడదు. పులి పడుకున్న టైంలో వెళ్ళి పులి సంపాదించుకున్నటువంటి ధనాన్ని తెచ్చుకోవాలని మంగలి ఆలోచన. ఒకనాడు అతను తన పొది చంకన పెట్టుకుని ఎందుకైనా మంచిదని కత్తి చేత పట్టుకుని అరణ్యంలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి ఎదురు వచ్చింది. సమయస్ఫూర్తి గల అతను దానిని చూసి బెదరక, ఆహా, దొరికావా? నీకోసమే చూస్తున్నాను, భయపడకు, నిన్ను చంపనులే. నీ మీసాలు రాజుగారికి కావాలట, అవి మాత్రం కోసుకుని పోతాను. ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు. పెద్ద పులి అడిలిపోయింది. కానీ ఇక్కడ మనిషి లోపల అడిలిపోతూ పైకి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. బాబు, నన్ను రక్షించు. ఈ మీసాలే లేకపోతే నన్నెవరు లక్ష్య పెడతారు? రాజుగారిచ్చే బహుమానం ఏదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధేయపడింది మనిషిలాగా. నువ్వంతగా అడుగుతున్నావు కనుక నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు. అతనిని పులి ఒక గుహలోకి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది. ఆ సంచి తీసుకుని అతను తన దారిని తాను ఇంటికి వచ్చేశాడు. మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటూ ఉండంగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. వాడితో జరిగిందంతా చెప్పాడు. తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని మర్నాడతను గండ్రగొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళాక అతనికి కూడా ఒక పులి కనిపించింది. అమ్మయ్యా, దొరికావా? కాస్త నిలబడు, క్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుక ఇస్తాను, నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గండ్రగొడ్డలు ఎత్తి పులి మీదికి దూకాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నా ప్రాణం కాపాడు, రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి. ఏది, ఏమాత్రం ఇస్తావో చూస్తాను, పద అన్నాడు కట్టెలు కొట్టేవాడు. పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది. కట్టెలు కొట్టుకునేవాడు వాటన్నింటినీ మూట కట్టుకుని ఇంటికి వచ్చేశాడు. ఈ వృత్తాంతం తెలియగానే మొదటి వ్యక్తికి మళ్ళీ ఆశ పుట్టింది. వాడు కట్టెలు కొట్టేవాడితో, మామా, ఈ విధంగా మనం ఒక్కొక్క పులిని బెదిరించి లాభం లేదు. పులులన్నింటినీ హడలగొట్టామంటే 7 తరాల పాటు
మన దరిద్రం తీరిపోతుంది, ఏమంటావు అన్నాడు. కట్టెలు కుట్టేవాడు సాహసికాడు, ధైర్యం లేదు. అందుచేత మొదట తటపటాయించాడు. కానీ ప్రోత్సహించిన మీదట సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళి పెద్ద చెట్టెక్కి పులులు మందగా కనిపిస్తాయేమోనని చూడసాగారు. ఈ లోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి. వరుసగా 2 రోజులు ఇద్దరు మనుషులు 2 పులులను బెదిరించి ధనం కాజేశారు. మనని మన ఆహారమైన మానవ మాత్రులు బెదిరించడమా? మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం, ఎంత భయంకరులం అని వయసులో ఉన్న పులులు హుంకరించాయి. కానీ ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది, నాయనలారా, సృష్టిలో మనమే క్రౌర్యము భయంకరత్వము గలవాళ్ళమని ఒక్కనాటికి అనుకోకండి. ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన భయంకరమైన జంతువు సృష్టిలో లేదు. కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు, మందలుగా తిరగాలి. ఐకమత్యమే మనకు బలం. సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి ఆ ఇద్దరిని పట్టుకునేందుకు వారి వైపుగా రాసాగాయి. అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసింది. చేతులు పట్టుతప్పి చెట్టు కొమ్మ మీద నుండి కింద పడసాగాడు. ఈ సమయంలో మొదటి వ్యక్తి ఎంతో సమయస్ఫూర్తితో పట్టుకో, పులులన్నింటినీ పట్టుకో, ఒక్కదాన్ని కూడా పోనీ మాకు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు. ఈ అరుపులు విరిగిన కొమ్మలను పట్టుకుని కిందకు దూకి మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలా ఒక దారిగా బలం కొద్దీ పారిపోయాయి. తరువాత అతను కూడా చెట్టు దిగి వచ్చాడు. ఇద్దరూ బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి ధనికులైనారు. కథ కంచికి, మౌనమే ఇంటికి. థ్యాంక్ యూ.